హలో తెనాలి, నేను వచ్చేసా. ఓరే నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? అది తినాలంటే టిఫిన్ ఉంది, తింటానికా పందెం కాయడానికా? మొన్న ఇడ్లీ పందెం దెబ్బకి బాగా భయపడ్డా ఉంటుందిగా. భయపడతామా? భయపడటం మన లైఫ్ లోనే లేదు. అయితే ఇంకో పందెం కాసుకుందామా? దేని మీద? ఇడ్లీ మీద చపాతీ మీద? కాదు, టీ మీద. టీ మీద? యా. అరే టీ ఒకటి తీసుకురారా. తెస్తున్నా సార్. ఇటు పడరా. ఇక్కడ పెట్టు. అది ఏంటి టీ మీద పందెం? బిల్ తీసుకోండి సార్. ఉండండి సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లీజ్ బిల్ తీసుకోండి సార్. బా హలో, మీరున్నండి, జెంటిల్మెన్ లాగా ఉన్నారు, మీతో అవసరం ఉంది మ్యాటర్ లో. ఇప్పుడు టీ కప్పుకి హ్యాండిల్ ఏ పక్కన ఉంటది? ఇప్పుడు టీ కప్పుకి పట్టుకునే కొక్యం అంటే హ్యాండిల్ ఏ వైపు ఉంటది? చెబితే 500 రూపాయలు నేను ఇస్తా. చెప్పకపోతే 500 నేను ఇవ్వాలి. 1000 రూపాయలు ఇవ్వాలి. ఓ బోడితో ఒక పందెమా? సరే, ఎటు పక్క ఉంది హ్యాండిల్? ఇదిగో రైట్ సైడ్ ఉంది. అది ఇప్పుడు నా సైడ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నీ వైపు ఉంది. ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుంది, 4 సమాధానాలు నువ్వు కరెక్ట్ గా చెప్పు. కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది? అరే క్లియర్ గా తెలుస్తుంది కదా, నీ వైపే ఉంది. నాయన, నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెబుతాను. పందెం ఓడిపోయావా? నేను చెప్పలేకపోతే చెప్పు, నువ్వేం చెప్తావు? నువ్వు డబ్బులుది, పందెం డబ్బులు 1000 రూపాయలు డబ్బులుది ఆయనకి. నువ్వు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఇస్తాను. ముందు నువ్వు 1000 రూపాయలు ఆయనకి. మాస్టర్ పట్టుకోండి. ఇప్పుడు కప్పుకి హ్యాండిల్ బయట వైపు ఉంది. బయట వైపా? భలే తెలివి కదా అండి, భలే చెప్పేశాడు. నొక్కాడు 1000 రూపాయలు. అవునరా. అంజలి, అంజలి, ఇక్కడెక్కడ ఉంటుంది ఆయన? చెక్ బుక్ తీసుకుని జంప్. నా బ్యాంకు, నా డబ్బులు, నా చెక్ బుక్. ఎక్కడికి వెళ్తున్నారు? అదే మార్కెట్కి వెళ్దామని, కూరలు తీసుకొద్దామని, బ్యాంక్ వెళ్దామని. ఓ అవునా? అవును, నేను అదే గుర్తు చేద్దాం అనుకున్నాను. ఓహో, వెళ్ళండి. ఓకే బాయ్. మూడు లక్షలని ఏం కొత్త పెళ్లి కొడుక ఏంటి మంచి హుషారుకి వెళ్తున్నావు? ఏం వస్తారా? వస్తాను. ఎక్కడికి? చంద్రమండలానికి. ఈ జోకులే వద్దు. ఏంటి మరి ఈ కవర్ తీసుకెళ్ళి. ఇగో కవర్లు ఇస్తున్న అలవాటు నాకు లేదు. ఆంధ్రాస్ కేవలం భయపడుతున్నావు అంటే బాబు. మరేంటి? అప్పుడు గుళ్ళో ఫోటోలు తీసుకున్నారా అవి? ఇదిగో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ నువ్వు అమ్మాయి పక్కన సూట్ అవ్వలేదయ్యా. ఆ బ్లాక్ షర్ట్లు బాగా. థ్యాంక్స్. ఇదిగో చూడొచ్చు కదా. అబ్బే, మీ ముందర చూడాలని చాలా సిగ్గేస్తుందండి. నీ పాడే పక్కకి వెళ్ళి చూస్తా అండి. అయ్యో సిగ్గేస్తుంది. అయ్యో మా ఫుడ్ సిగ్గండి. మీరు వెళ్ళండి. చూస్తావుగా? చూస్తా. అక్కల కత్తల కాంతార. ఏంటో 3 లక్షలంటే ఎంత అనుకున్నా, జస్ట్ చేతిలోకి వచ్చాయి. ఇంత డబ్బు చేత్తో బుచ్చుకెళ్ళటం సేఫ్ కాదు. అనవసరంగా మన సోదర బెంగాలీ దొంగల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. ముందు బ్యాగ్ కొనుక్కుని తర్వాత దెత్తడి. చలో 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 చలో. ఫుల్ ఫాస్ట్గా ఉంది. పినిగారు. అంజలి, ఏమిటమ్మా, ఏమైంది? కాశీ పొద్దుననగా వెళ్ళాడండి, ఇప్పటిదాకా రాలేదు. ఏమైందో ఏంటో, నాకు భయంగా ఉంది బాబాయ్ గారు. భయపడకమ్మా, ఏమీ జరగదు. పిచ్చి పిల్ల ఊరుకూరుకునే భయపడిపోతుంది. ఛానల్స్, ইগলাম চ্যানেল। নমস্কার মাসি। নমস্কার। কাস্টমার এনেছি। আমরা দাম বলেছো নাকি? হ্যাঁ বলেছি। ये बिस्किट क्या पैसा मांग रहे, दे दीजिए। हाँ ठीक है। इसको बोल लड़की एकदम सुपर फिगर चाहिए, यंग। কি বলছো রে? जवान में चाय। ও কর্নার ঘরে বসো, ও আসছে। एकदम जवान। 15 तारीख या 17 तारीख को మ్యారేజ్ లిస్ట్ తీసుకెళ్ళడానికి కాశీ ఏమైనా వచ్చాడా? नहीं तो 1 मिनट। अच्छा आपका शादी का लिस्ट। लड़की को जल्दी भिजा। ఛానల్ ని పంపించరా। ఇగ్లం కావాలి, ఛానల్ కావాలి, బిస్కెట్ తీసి. ఏండి మీరా అండి? తెలుగు ఛానలా? గుర్తుపట్టలేదా అండి? నేను మంగతాయర్నండి. ఏండి ఏండి మిమ్మల్ని? నా పేరు వీర వెంకటలక్ష్మి మంగతాయరండి. నువ్వు
ఇక్కడ ఆయ్ 6 నెలలైందండి వచ్చి. మరి ఆ హిందీ కుర్రాడు 25,000 నన్ను ఇక్కడ అమ్మేసి పారిపోయాడండి. मेरे दिल की धड़कन रुक गया। నేను వాడిని గుడ్డిగా ప్రేమించానండి. ఆడు కూడా నన్ను ప్రేమించానని నమ్మానండి. అందుకే ఇల్లొదిలి పారిపోయి ఈ ఊరొచ్చేసామండి. అసలాడు ప్రేమించింది నన్ను కాదండి. నేను తెచ్చిన 2 లక్షల డబ్బుని నా ఒంటి మీదున్న బంగారాన్ని చూసి హాయ్ చాలా నాటకాలు ఆడాడండి. నా కోసం సిగరెట్ మానేసినట్టు నమ్మించాడండి. నువ్వు లేకుండా బతకలేనన్నాడండి. నా కోసం ప్రపంచాన్ని ఎదిరిస్తానన్నాడండి. ఎప్పటికీ నీ చెయ్యి వదలన్నాడండి. చివరికి నా డబ్బు బంగారాన్ని దోచుకొని చెప్పా పెట్టకుండా పారిపోయాడండి. ముందు వాడు కనబడకపోతే వాడికి ఏమైనా ప్రమాదం జరిగిందేమని కంగారు పడ్డానండి. తర్వాత తెలిసిందండి ఆడు నన్ను ఒంటరిగా వదిలేసి పారిపోయాడని. చచ్చిపోదామనుకున్నానండి, కానీ వీడు నన్ను చావనివ్వలేదండి. పారిపోవాలని చాలాసార్లు ప్రయత్నించానండి. పట్టేసుకున్నారు. చేసేది లేక ఈ నరకానికి అలవాటు పడిపోయానండి. ఇప్పుడు నాకు ట్రాన్స్లేషన్ అవసరం లేదండి. అన్ని భాషలు నేర్చేసుకున్నాను. కడుపులో బాధను దాచుకొని పైకి నవ్వటం నేర్చుకున్నానండి. డబ్బిచ్చే మగాడి సుఖం కోసం బతకటం నేర్చుకున్నానండి. ప్రేమించిన మగాడు మోసం చేస్తే ఆడది చావనైనా చస్తుంది, లేకపోతే నాలా చస్తూ బతుకుతుంది. అయ్యో, మీరేదో కాసేపు సరదాగా గడుపుదామని వస్తే నా గోలంతా చెప్పి మీ మూడంతా పాడు చేశాను. ఏమనుకోకండి. రండి, కూర్చోండి. రండి. హాయ్. ఏమండి, మనవాళ్లే కదా అని అడుగుతున్నాను, మరోలా అనుకోకండి. మధ్యాహ్నం నుంచి అన్నం తింటానికి కూడా టైం లేదండి. బాగా ఆకలేస్తుంది. అన్నం తిన్నాక మీ పని చూడమంటారా? మీ పని అయ్యాక అన్నం తినమంటారా? సర్లేండి, మీ పని అయిన తర్వాతే అన్నం తింటాను. వద్దు, అన్నం తిన. చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో, తాగు. మా అమ్మ నాన్న గుర్తు చేసుకుని ఉంటారండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండి. రోజు నరకలా ఉంటుందండి. ఒకడొచ్చి సిగరెట్ తాగబడ్డాడు. ఇంకోడొచ్చి బలవంతాన మందు తాగిస్తాడండి. ఇంకొకడొచ్చి సిగరెట్తో కాలుస్తాడండి. లంకంత ఇంటిని కాలు కింద పెట్టకుండా చూసుకునే మా అమ్మ నాన్నలను మోసం చేసి వచ్చినందుకు దేవుడు నాకు తగిన శిక్ష వేశాడండి. మా అమ్మ నాన్నలకు నేనంటే ప్రాణం అండి. నేను ఇప్పుడు వెళ్ళినా ఏమనరండి. ভালো করে দাবা কি সব সময় কাই কিছু কাজ করবে না। হ্যাঁ, আমার মেয়েকে কোথায় নিয়ে যাচ্ছ? ఈ అమ్మాయి నాతో తీసుకెళ్తున్నాను. কি ఏ इसको बोले लड़की को मेरे साथ ले जा रहा हूँ. মেয়েকে নিতে চাইছে, ওরাকো একটা দাম আছে, বলো। পয়সা মাংতা। ఎంత? कितना?
అంజలి 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 అ- ఏమండి ఏమండి అంజలి రూమ్ లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? అదేమిటి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, నీకు కనిపించలేదా? అయినా పొద్దున్ననగా వెళ్ళిన మనిషివి ఇప్పుడే రావడం. నీతో కలిసి భోంచేద్దామని ఆ అమ్మాయి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా? పిచ్చి పిల్ల, నీకేమన్నా జరిగిందేమోనని ఒకటే టెన్షన్ పడిపోయింది. నీకోసం ఆ అమ్మాయి కోసం నువ్వు. భలే ప్రేమికులే. ఏమండి అంజలి कहो వచ్చిందా? बेटा। वो लड़की मेरे साथ आई थी ना, यहाँ पर आई थी। हाँ, सुबह आकर तुम्हारे बारे में पूछ रही थी। ఎక్కడికి వెళ్ళిందో? ఓయ్ आप जानते कहाँ गई? मुझे क्या पता, इतने बड़े शहर में तुमको ना जाने कहाँ ढूंढ रही है वो। जल्दी जाओ, जाकर ढूंढो उसे।